నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమరావతి పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఆహ్వానించడానికి వెళ్ళారు. సో లాస్ట్ టైం కూడా అలా జరిగినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఏదో మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళిపోయారు, ఇంకేం చేయలేదు అని చెప్పి విమర్శలు వాళ్ళే చేశారు, ఎవరో కాదు చేయాల్సింది, వాళ్ళే అన్నారు, అంతా అయిపోయింది. అప్పటి నుంచి ఆ పనులన్నీ ఆగిపోయాయి. అలా మొత్తానికైతే మనకి ఒక రాజధాని లేకుండా ఉన్నది అన్నదైతే అది అలాగే మిగిలిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ పిలుస్తున్నారు. ఈసారైనా ఏమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా? అమరావతి ఒక దాంట్లోనే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చెయ్యరు అన్నారు, ఆపుతారన్నారు. అప్పుడు వచ్చారు కేంద్ర మంత్రి, ఆయన ఏదో చెప్పారు, కానీ మళ్ళీ పనులు అలానే జరిగాయి. అంటే ప్రైవేట్ పరం చేసే పనులే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ జరగదన్నారు. ఇంకేవో మొన్న కూడా ఏవో కొన్ని కోట్లు కేటాయించారన్నారు, ఏమో బ్యాంకుల్లోనే వాళ్ళకి జమ చేసుకోవడానికే సరిపోయాయి, వీళ్ళకి ఏం ఉపయోగపడలేదన్నారు. మొత్తానికి అయితే అది ప్రైవేట్ పరం అవ్వకుండా ఆపే పరిస్థితి లేదనేది అయితే తేటతెల్లం అయిపోయింది. మరి ఇంకేంటి అంటే, మోదీ గారు వచ్చి అమరావతి పునర్నిర్మాణానికైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసమైనా ఇచ్చిన హామీల్లోనూ వాళ్ళేమీ పథకాలకు సంబంధించి అయితే వాళ్ళేమీ పెట్టుకోలేదు అప్పుడు. కాకపోతే మిగతా విషయాల్లో మరి కూటమిగా వచ్చారు కాబట్టి సపోర్ట్ చేస్తారా? అంటే ఈసారి మీరు గతంలో జరిగిన దానికి ఈసారి కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారి సంఖ్య మీద మోదీ గారి ప్రభుత్వం ఆధారపడి ఉంది. గతంలో అది లేదు. మీరు 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ, బీజేపీతో అలయన్స్ ఉన్నప్పటికీ బీజేపీ వీళ్ళ మీద ఆధారపడి లేదు. ఈసారి ఆధారపడి ఉంది. కాబట్టి కొంచెం ఏదైనా మారొచ్చేమో అమరావతి విషయంలో అనేది ఒక చిన్న ఆశ. కానీ అక్కడ ఏమిటంటే, గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఇలాగే చెప్పారు కదా, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అన్నీ చెప్పి అదేది మట్టి నీళ్లు ఇచ్చిపోయారు. తర్వాత వీళ్ళు బీజేపీతో విభేదించి ఏమి ఇచ్చాడు ఆయన? మట్టి నీళ్లు ఇచ్చాడు, స్పెషల్ స్టేటస్ లేదు, ఏమీ లేదు. అందుకని మేము బీజేపీతో కటీఫ్ అని అప్పుడు బీజేపీ లేకుండా వీళ్ళు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం పేరుతో వీళ్ళకి ఏదో అప్పు ఏదో తీసుకున్నారో, అప్పు తీసుకొని అమరావతిని మళ్ళీ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో టెండర్లు కూడా, కాంట్రాక్టులు కూడా పిలిచారు. ఆ కాంట్రాక్ట్ మామూలుగా జగన్ గారి హయాంలోనైతే ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా, ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చినా ఆ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళ పేరు, వాళ్ళ బయోడేటా, వాళ్ళు జగన్ గారికి ఏమవుతారు అనేదంతా రాసేవాళ్ళు మీడియా అంతా. ఈసారి అదేమి రాయలేదు, మీరు గమనించండి. ఆ విషయం ఏంటంటే, అంతా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులే కాంట్రాక్టర్ అంతా. అంటే మీరేమో మీ కాంట్రాక్టులు మీ మనుషులందరికీ ఇచ్చుకోవచ్చు, ఆయన జగన్ ఇస్తేనేమో అది అవినీతి, దుమారము, ధూళి అంతా వేయడమే. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు అమరావతిలో ఏమిటంటే, కిలోమీటర్ రోడ్డుకి 50 కోట్ల పైన ఏమో ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి అంతంత ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించి మీరు ఏం చేయబోతున్నారో మనకైతే తెలియదు. సరే, అమరావతి నిర్మాణానికి మనమేం వ్యతిరేకులు కాదు, కానీ అన్ని వేల కోట్లు ఒక అమరావతి మీదనే మీరు ఖర్చు పెడితే మిగతా ఇన్ని జిల్లాలకి సంబంధించిన వాటా ఏంటి, మిగతా ఇన్ని జిల్లాల ప్రజలకు సంబంధించిన ఏం చేయబోతున్నారు అనేది ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు మోదీ గారు నిజంగానే చిత్తశుద్ధితో అమరావతి పునర్నిర్మాణానికి సహాయపడతారా, లేక ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక గొడవ నడుస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమిటంటే, వీళ్ళు 11,400 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు అందరూ సంతోషించారు, అయిపోయింది, ప్రైవేటీకరణ ఆగిపోయింది, ఏం లేదు, ఇక చూడండి, లేకపోతే ఈ డబ్బులు ఎందుకు ఇస్తారు అని. ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అంటే, ఈ డబ్బులన్నీ బ్యాంక్ అప్పులకి లేదా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకి వీటికి కేటాయిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ 11,400 కోట్లతో దాని స్టీల్ ప్లాంట్కి జీవం పోసే ప్రయత్నం ఏమీ జరగడం లేదు. దానికి జీవం పోయాలంటే ముందు నుంచి వీళ్ళు అడిగినట్టు సెయిల్లో దాన్ని విలీనం చేయాలి. సెయిల్లో విలీనం చేసేది ఏమీ లేకుండా దాన్ని ఏదో ఒక రకంగా స్టీల్ ప్లాంట్ని మునిగిపోయేదానికి వీళ్ళు చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ మునిగిపోతూ ఉంది అనేదానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఉద్యోగుల సంఘం నాయకుడు ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి రాశాడు అంటే, ఆర్థిక శాఖ పరిధిలో, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దాని దీపం అంటారు, దీనికి ఒక ఉత్తరం రాసి, అయ్యా ఏమిటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందా, జరగదా, ఇది అయిపోయిందా, అయిపోలేదా అంటే, ఆ దీపం సెక్రటరీ ఏమని సమాధానం చెప్పాడంటే ఆ ఉద్యోగుల సంఘం నాయకుడికి, అయ్యా దీనికి సంబంధించి ప్రైవేటైజేషన్కి సంబంధించి ఏమీ ఆగలేదు, ఎక్కడా ఆగినట్టుగా మాకేమీ ఇన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఈ ప్యాకేజీ కూడా తాత్కాలికమే, ఇది ఉద్యోగుల పెండింగ్ జీతభత్యాలు
స్వచ్ఛంద పదవీ విరమణ కోసము ఇస్తున్నట్టుగా ఆయన నేరుగా చెప్పకపోయినా అది అర్థమయ్యేలా చెప్పాడు. ఆయన ఏమంటాడు, నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంటాడు. ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ మీరు అందరూ తెలుగుదేశం, చంద్రబాబు, ఈయన పవన్ కళ్యాణ్ అందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనము, మోదీ గారితో ఆయనకు ఉన్నటువంటి సఖ్యత, కూటమిలో ఉన్నటువంటి ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల జరిగిన ఉపయోగము, ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఎందుకు ఆగింది అది? ఎందుకు ప్రైవేటీకరణ దిశగా వెళుతూ ఉంది? మీరు చెప్పిన 11,400 కోట్లతో ఏం ప్లాంట్ విస్తరణ ఏమి చేయడం లేదు కదా. మీరు అప్పులు కట్టుకుంటున్నారు. అప్పులు కట్టుకొని ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అనేక వందల మందిని తీసేశారు. అదేవిధంగా వీఆర్ఎస్ అనేది మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఉన్న ఉద్యోగులు చాలామంది వెళ్ళిపోవాల్సిందే. ఉన్న ఉద్యోగులు తగ్గిస్తున్నారంటే అర్థం ఏంటి? దాన్ని ప్రైవేటీకరణ చేసి అదానీకో ఇంకోరికో అంబానీకో దాన్ని అమ్మేయబోతున్నారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతమంది చేసిపోయారనేది మనకు తెలుసు. పెద్ద ఉద్యమమే జరిగింది. అంత పెద్ద ఉద్యమంలో అనేక మంది చనిపోయారు. ఆ రోజు ప్రాణాలు అర్పించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. మరి అంత సాధించుకున్న స్టీల్ ప్లాంటు మీ ప్రభుత్వమే స్టేట్లో ఉంది, మీ ప్రభుత్వమే సెంట్రల్లో ఉంది. 2 ప్రభుత్వాలు ఉండి కూడా ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? మరి రేపు అమరావతికి కూడా వీళ్ళు బీజేపీ కూటమిలో వీళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు, ఏం హెల్ప్ చేస్తారు? అమరావతికి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ ఏదో జరగబోతూ ఉంది. ఇదంతా చేసి ఇదంతా ఖర్చులు, బోలెడంత డబ్బు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మోదీ గారి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాదిరి దీనికి కూడా గతంలో లాగా నీళ్లు అది మట్టి ఇచ్చేసిపోతే వీళ్ళ గత ఏమిటి? అప్పుడు ఏం సమాధానం? ఇప్పుడు విశాఖ స్టీల్ మీద ఏం సమాధానం చెప్తారు? లేదు ఆ దీపం వాళ్ళకి, డిజైన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఏమీ తెలియదు, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు, మేము తీసుకున్న నిర్ణయాలు వీరని చెప్పలేరు కదా. మరి 11,400 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు చెప్పండి? అదేవిధంగా అమరావతి మీద మీరు తీసుకున్న డబ్బంతా కూడా దేనికి ఖర్చు పెడుతున్నారు చెప్పండి? రోడ్లు వేయడానికి, బిల్డింగ్లు కట్టడానికి ఖర్చు పెడుతున్నారు. రోడ్లు, బిల్డింగ్లు వేసేసి ఒక నగరంగా మార్చేసి దాన్ని ఏదో చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి కూడా మిగతా ప్రాంతాలన్నింటినీ విస్మరించి మొత్తం వేల కోట్లన్నీ అప్పులు చేసి అవి చేసి మళ్ళీ దాని మీద ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ప్రతి నెల అప్పులకు పోతున్నారు. ఆ రోజు మీరు ఏం రాశారు? ప్రతి వారం, ప్రతి నెల జగన్ ప్రభుత్వం ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుల కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని రాశారు లేదా? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు కూడా అప్పులే కదా, గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఈ నెల కూడా 8,000 కోట్లు తెచ్చారు అప్పులు. పత్రికల్లో రాశారు కదా, అదేమి రహస్యం కాదు కదా. మరి మీరు అప్పులు చేస్తూ ఉన్నారు, పథకాలన్నీ పెండింగ్లో పెట్టారు. మళ్ళీ అమరావతి ఇంకా అదంటున్నారు, స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది. మరి ఇవన్నీ ఎలా? ఇప్పుడు మోదీ గారి సహాయంతో మీరు ఇవన్నీ పరిష్కరిస్తారా? ఊరికే ఆయన వచ్చి ముఖ్య అతిథిగా పిలిచేసి ఇంకా ఉపన్యాసాలు ఇచ్చేసి ఇక టైం గడిపి ఇప్పుడు సంవత్సరం 10 నెలలు అయిపోయింది. ఇంకేం 2 నెలలు దాటితే జూన్కి మొదటి వార్షికోత్సవం కూడా జరుగుతుంది. 1 ఇయర్ అయిపోతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది మీకు. ఈ 4 ఏళ్లలో మరి మీరు చెప్పే సంపద సృష్టి, మీరు చెప్పే లక్షల ఉద్యోగాల సృష్టి ఇవన్నీ జరగబోతున్నాయా? ఊరికే టైం పాస్ చేసేస్తారా? అలా కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోతారా? మధ్యలో ఏదో జనం ఏడడుగుతారని ఏదో ఒకటి మద్యమ కుంభకోణము లేకపోతే ఇంకేదో అని పెద్ద అంటే దృష్టి మళ్లించేదానికి. మీరు మద్యమ కుంభకోణంలో వాళ్ళు నేరాలు చేసింటే శిక్షించండి, కానీ అది కాదు కదా జనం ఎజెండా. మీరు మద్యమ కుంభకోణంలో వైఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని శిక్షించడం అనేది జనం ఎజెండా కాదు. అది మీ చట్టం, మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనుల్లో అదొకటి. మీరు పార్టీ పరంగా ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది కీలకం. దాని దిశగా అడుగులు పడడం లేదు, వేరేగా అడుగులు పడుతున్నాయి. మరి జూన్ 1 వార్షికోత్సవానికి మరి ఏం కానుకిస్తారో చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. కనీసం మహిళల్ని ఉచిత ప్రయాణం అన్నా ఇస్తారో లేదో. ఇప్పటికే చాలా చోట్ల నిలదీస్తున్నారు. అది చెప్పారు, ఇది చెప్పారు, ఏమి లేదు, మేము బస్సుల్లో మేము తీర్థయాత్రలు చేయొచ్చు, మీరు అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని ఆ రోజు మీ నాయకులంతా హామీలు ఇచ్చారు కదా. బస్సు ఎక్కితే టికెట్ అడుగుతున్నారు కదా, మీరు ఏంటి మరి ఏం చేస్తున్నారు మా పరిస్థితి అని అడుగుతున్నారు, మహిళలు అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం రోజు పేపర్లు టీవీలు చూడరు కదా ప్రతిరోజు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేది పాయింట్, కానీ మీరు మీ ఆర్థిక ఇబ్బందులు ఇంకో ఇబ్బందులు అనేది వాళ్ళకేం తెలుసు. సాధారణ మహిళలకు ఎలా తెలుస్తుంది? మీ లెక్కలు, మీ జీడిపి, జిఎన్పి, ఆపి ఏవో చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అది వేసి బోర్డు వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఆర్థికవేత్తలకి అర్థం కావు ఆ లెక్కలు, మామూలు మనుషులకు ఏం తెలుస్తాయి? అవును. అదే ఆర్టీసీకి సంబంధించి అంటే ఒక వార్త విన్నాను నేను, 20 ఏళ్ళకి ప్రైవేటు పరం చేస్తున్నారు ఆస్తులు అని చెప్పి.
మరి అలా ఇచ్చి దాని నుంచి ఏమన్నా వస్తుందా లాభము, దానివల్ల తర్వాత మహిళలకి ఏమైనా ఉచిత ప్రయాణానికి ఉపయోగపడుతుందా, దానివల్ల ఏం తెలియదు. అంటే దానికి దీనికి ఇంటర్ రిలేషన్ ఏంటనేది తెలియదు. అంటే ఇచ్చిన హామీ కాకుండా ఇంకో పని ఏదో చేస్తున్నారు. ఒకసారి ప్రైవేటు పరమయ్యి అసలు ఎవరి అండర్లో కన్నా వెళ్తే ఇంకా తిరిగి రావడం అనేది అసాధ్యం అనేది అందరూ అనుకుంటున్నారు. ప్రైవేట్ పరం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో ఒక రూపంలో దాన్ని అడ్డుకుంటూ జనం నుంచి నిరసన వస్తుందని ఊరుకుంటున్నారు. కానీ ఎప్పటి నుంచో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు అనేకం ఉన్నాయి కదా, ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారు. సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ ఏడుంది ఆర్టీసీలో? లేదు కదా. మరి ఆర్టీసీ కష్టాల్లో ఉంది, అది సిక్కుగా ఉందని తెలిసి కూడా మీరు ఇచ్చారు కదా. మీరు ఉచిత ప్రయాణం అనే హామీ ఆర్టీసీ కష్టాల్లో ఉందని మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసిన ప్రతిసారి మేము మోయలేము ఈ సంస్థను అంటూనే వచ్చారు కదా. మరి ఇన్ని తెలిసి మీరు ఎందుకు ఇచ్చారు ఉచిత ప్రయాణం హామీ? ఇప్పుడేమో ప్రైవేట్ పరం చేస్తున్నాము అంటున్నారు. ప్రైవేట్ పరమైనా చేయండి, ఏమైనా చేయండి, జనానికి ఏం సంబంధం? అది నాకు ఉచిత ప్రయాణం ఉందా లేదా అని అడుగుతారు అంతే. రైట్. సో పోనీ మొత్తానికి మోడీ గారిని ఇప్పుడు ఆహ్వానించి పోనీ అమరావతి విషయంలో సరే నేను అప్పుడు వచ్చాను ఇప్పుడు వచ్చాను అని ఆయన ఏమన్నా కొంచెం ఆ ఉద్దేశంతో అన్నా కొద్దిగా దాని విషయంలో అప్పులు ఇచ్చే విషయమో లేకపోతే ఇంకేమన్నా హామీలు నెరవేర్చే విషయంలో అయినా మోదీ గారు ఏమన్నా అడ్జస్ట్ అయ్యి హెల్ప్ చేస్తే అది ఉపయోగపడుతుంది. లేదు వచ్చి నిజంగానే ఊరికే నామకే వాస్తే మాట్లాడేసి వెళ్ళిపోతే ఉపయోగం. ఒకే నగరానికి 2 సార్లు అతిథిగా రావడం అనేది మోదీ గారికి తెలియంది. 14లో ఆయనే కదా వచ్చి శంకుస్థాపన సభ కూడా అన్నీ చెప్పినారు. ఈ 10 ఏళ్లలో అది రక్కువ కారణాలు ఏమైతేనేమి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో అది ముందు పోలేదు. ఆయన అమరావతి నేను సింగపూర్ చేస్తా అది చేస్తా అని 5 ఏళ్లలో కూడా పెద్ద అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. ఊరికి బిల్డింగ్లు ఏవో కనపడినాయి కానీ అప్పుడనే వాళ్ళు గ్రాఫిక్స్ సింగపూరు మాటలు అలాంటివన్నీ, ఇప్పుడు ఆ మాటలు ఏమి రావట్లేదు పెద్దగా. సింగపూరు ఇవన్నీ ఎందుకు జనానికి? అసలే పూర్గా ఉన్నారు జనం. పేద రోజు రోజుకి వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. మీరే చెప్తున్నారు కదా జీఎస్టీ తగ్గిపోతూ ఉందని. సరే, ఇంకా హామీ ఇచ్చారు, అక్కడ ఉన్న రైతులతో భూములు తీసుకున్నారు కాబట్టి దాని నిర్మాణాన్ని ఎవరు ఆపలేరు. దాని నిర్మాణాన్ని వ్యతిరేకించడం కూడా అది కరెక్ట్ మర్యాద కాదు. ఎందుకంటే మీరు రైతులందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు వేల కోట్లు అని వచ్చిన డబ్బులన్నీ అప్పులు చేసి దాని మీదే పెడితే ఆ నగరం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటుంది? లాజికల్గా ఆలోచిస్తే అది ఒక బ్రహ్మ పదార్థంలాగా ఉంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.